చెప్పమంటావా? పెద్దలు మా నియోజకవర్గం ఇప్పుడు కర్నూలు జిల్లాలో అంటే రాయలసీమలో మాస్ జిల్లాలు పల్లె భాషలో చెప్పాలంటే పెద్దలు మాట్లాడుకునే తీరు, బీసీలు కాదు ఎస్సీలు కాదు మాట్లాడుకునే తీరులో పెద్దలంటే కొంతమంది ఈ చిన్న కులాలని చూసేవాళ్ళు పెద్దలు ఏమంటారంటే కర్నూలు జిల్లాలో ఎవడు తీసేసినాడప్ప పదవులు అంటే నేను స్పష్టంగా నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక బోయేండి తీసేసినాడు, ఒక తురుకోళ్ళు తీసినారు, ఇద్దరు ఎస్సీలు తీసినారు, మాదిగోళ్ళు తీసినారు అనే భావన మాట్లాడతారు. పెద్దలు మాట్లాడరు, నేను కాదు మాట్లాడేది. పెద్దందారులు పెద్దలు ఉన్నారే నియోజకవర్గ అగ్గక్క ప్రజలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ చిన్నకాలు కులాలతో పిలుస్తుంటారు వాళ్ళు. ఆ రకంగా నేను చెప్తున్నాను. ఆ బాధ్యత నా అనే పదానికి ఇక్కడ చెప్పాలంటే 11 నియోజకవర్గాల్లో యాస్టీజ్ ఉన్నవి. మా 4 నియోజకవర్గాల్లో అన్యాయం జరిగిందని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. ఒకటే సమానంగా మీరు నన్ను అడగద్దండి, మీరు మీడియా సోదరులకి మీరు అందరూ తెలుసు, మరి నన్ను ప్రశ్నిస్తే అది మంచిది కాదు. మీరే తెలుసుకోవాలా, మీరే తెలుసుకొని మీరు ఉన్నింది నేను చెప్పిన విషయాలను వక్రీకరించుకోకున్నట్లు స్పష్టంగా నేను ఏం చెప్తున్నా సూటిగా మీరు చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా సోదరులకు నేను కోరుకుంటున్నాను. సరే, ఇది కూడా మంచి క్వశ్చనే. ఆ రోజుల్లో నేను 2019 ఎన్నికల నేను మంత్రి పదవి అయిన తర్వాత 2022 వరకు కూడా నేను ఆయన్ని అలాగే చూశాను. మీరు ఏం చెప్పారో అదే పదానికి చూశాను. కానీ 22 తర్వాత ఆయన 22 తర్వాత ఒక శిల్పిగా మారిపోయినాడు. శిల్పి అంటే మీకు తెలుస్తుందా? ఇప్పుడు గుడిలో దేవాలయాల్లోన ఒక విగ్రహంలాగా మారిపోయినాడు, శిల్పంగా మారిపోయినాడు. ఆ శిల్పానికి 22 నుంచి పదాలు రావు. ఆ శిల్పానికి పూజారులు ఉంటారే, పూజారులు 2 పూజారులు ఉన్నారు. 2 పూజారులని మీరు అడుగుతారా? నేనే చెప్పంటావా? 2 పూజారులు, ధనంజయ రెడ్డి అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి 2 పూజారులు. ఆ శిల్పికి విగ్రహం వెనక్కిపోయేసి వాయిస్ ఇస్తుంటారు. ఆ వాయిస్లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా, శిల్పనే మాట్లాడే తీరంగా ఆ 2 ఇస్తారు. వాళ్ళే పూజారులు 2. ఆ పూజారులు ఎలా అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను. ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి. ఏ పూజారైనా వారి వారసత్వానికి వాళ్ళ కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకు పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను వివరంగా నేను చెప్పగలను. అది ఏ రకంగా రాసుకుంటారో మీ ఇష్టం, మీరు రాసుకోవచ్చు.